ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ నందిగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా బారిన నిలుస్తున్నాడు. మరి హోరావరి నడుస్తున్నప్పటికీ మరి శ్రీశైలం గారికి ఎంత ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నారు, మరి తను మనతో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్కారం. శ్రీశైలం గారు, మీరు ఇప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. అవును సార్. ఎట్లా మీకు స్వాగతిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా స్వాగతిస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా? సార్, బీఆర్ఎస్ నేను ఎప్పుడు మొన్న పోయిన అసెంబ్లీలో పార్టీలో కలిసిన బీఆర్ఎస్లో కొన్ని కారణాల వల్ల అది ఓడిపోయింది. కానీ అట్లనే బీఆర్ఎస్లో ఉన్నా, వాళ్ళ సపోర్ట్ తీసుకొని నా క్యాండిడేట్ ఆ వర్గం అంతా నాకు చేస్తుంది. నేను మొదలు కాంగ్రెస్లో ఉన్నా కదా, ఆ వర్గం కూడా కొంచెం చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు కదా, 2006 నుంచి పోటీలో ఉన్నాను కాబట్టి వాళ్ళంతా నాకు పరిచయాలు ఉన్నారు కాబట్టి నా అవసరానికి నేను వాడుకున్నాను. నాకు 2006లో ఓడిపోయినప్పుడు నాకు సానుభూతి తక్కువ ఉండే. 2013 వరకు సేవ చేసిన. 2013లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్ని పెట్టి మళ్ళీ నేను ఉప సర్పంచ్ ఉండిపోయినా. వార్డు నంబర్ వేసి ఊరుని చూసుకోవాలి కదా అని అందరూ ఉప సర్పంచ్ వచ్చారు. తర్వాత ఎస్సీ శివానందం గారు ఇలా పెట్టాము, గెలిపించాము, మంచి మెజార్టీతో గెలిచాడు. 5 ఏళ్ళ గిట్ట శివానందంతో మంచిగా సాల్వ్ చేశాం. 5 ఏళ్ళు చేసి గిట్ట మోరీలు కానీ రోడ్లు కానీ ఊరు ఎలాంటి ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం కానీ లేకుండా చేసాం. అన్నీ చేసినాక మాకు రిజర్వేషన్ కల్చర్ రాలేదు. ఎట్లా రాలేదంటే మేము కాంగ్రెస్, వాళ్ళు టీఆర్ఎస్ రూలింగ్ పార్టీ ఉండి అది ఏమైందంటే మళ్ళీ సేమ్ రిజర్వేషన్ తెచ్చారు. సేమ్ రిజర్వేషన్ తెస్తే నేనేం చేశాను అంటే సరే మళ్ళీ ఉప సర్పంచ్ ఉండి మళ్ళీ వార్డు నెంబర్ వేసాను. మళ్ళీ రిజర్వేషన్ సర్పంచ్ అపోజిషన్ వచ్చింది. ఓకే, మా శివానందం గారు ఓడిపోయాడు. కొంచెం ఎంత 40 ఓట్లతోనే ఓడిపోయినాక మళ్ళీ ఇక నేను మళ్ళీ తప్పని పరిస్థితిలో మళ్ళీ ఉప సర్పంచ్ ఉండి ఊరిని చూసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఓట్ బ్యాంకు కాంగ్రెస్లో ఉంది, తర్వాత టీఆర్ఎస్ పట్ల టీఆర్ఎస్ బంధాలు ఉన్నాయన్నమాట. నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు నందుగౌడు ఉన్నప్పుడు నీకు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీకు రేపు 100% కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వాళ్ళు నిర్ణయాలు వాళ్ళ పార్టీ నాయకులు గెలిపించుకోవడానికి వాళ్ళు తాపత్రయపడారనుకుంటారు. పాడారు. ఎట్లా పాడతారు? నేను 2018, 2006 నుంచి నడిపిన వాళ్ళను. 2006 నుంచి సేవ చేసిన. హాస్పిటల్ విషయం కానీ, పిఎస్ విషయం, పోలీస్ స్టేషన్ విషయం కానీ, చిన్న చిన్న పంచాయతీలు కానీ, పెద్ద పెద్ద తగాదాలు కానీ, సెటిల్మెంట్ అన్నీ చేశాను. నేను ఇక్కడ గుర్తుంచుకున్నారా మీ సర్వీస్ చేసి? 100%. ఎప్పుడు నన్ను ఊడనీయలేరు కదా, నువ్వు ఉప సర్పంచ్ ఉండాలంటే నేను గెలిపించారు. ఓకే, 2 టైం గెలిపించారు. మళ్ళా 2014లో ఉప సర్పంచ్ను అపోజిషన్ ఎస్సీ వచ్చేది. ఆయన ఉన్నాడు, సహకరిస్తాడా లేదా, మళ్ళీ మీ భార్యను ఎంపీటీసీలో పెట్టమంటే ఎంపీటీసీలో పెట్టి మళ్ళీ గెలిపించారు. గెలిపించి మళ్ళీ ఎంపీటీసీ ఉప సర్పంచ్ నేనున్నా, సర్పంచ్ ఆయన ఉండి మంచిగా సాధించుకున్నాం. 5 సంవత్సరాలు యథావిధిగా ఒక రోజు గిట్ట మాకు పంచాయతీ. అంటే ఇప్పుడు ఎంపీటీసీ మీ వైఫ్ ఉంది, తర్వాత మీరు 2 టైమ్స్ ఉప సర్పంచ్గా చేశాం సార్. సర్వీస్ చేశాం. అంటే ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు అభివృద్ధి పనులను చూసి మీకు ఓటేయాలనుకుంటున్నారా? ఇక్కడ మేము 2013లో సర్పంచ్ గెలిచి, ఎంపీటీసీ గెలిచి, 2014 ఎంపీటీసీ గెలిచింది మా భార్య. 2013లో సర్పంచ్ ఉప సర్పంచ్ అయినాము. సర్పంచ్కి ఒక్కటే చెప్పిన, నెక్స్ట్ వచ్చేది రిజర్వేషన్ నాది, మీరు కొంచెం కోఆపరేషన్ చేయండి, మన ఇద్దరం తగాదాలు వద్దంటే ఆయన చాలా చేశాడు. ఆయన ఎడ్యుకేషన్, నేను నాన్ ఎడ్యుకేషన్. ఓకే, అయితే ఆయన ఏం చేశాడంటే సరే బాస్, మనకేముంది, ఊరు మంచిగా ఉంటే చాలు, నమ్ముకున్న లోటేశారు, బరాబర్ నీకు సహకరిస్తాను చెప్పాడు. అప్పుడు ఆ టైంలో నేను మోరీలు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. నేను సొంతం బోర్ వేసి సొంతం ఒక 20,000 లీటర్ కట్టేది సంపు కట్టి ఆడికెళ్ళి చిన్న చిన్నలు వచ్చి బజార్ నల్లలు పెట్టాను. బజార్ 20 ఇండ్ల కోటి, 10 ఇండ్ల కోటి నల్ల పెట్టాను. నా సొంతం పొలం, నా సొంతము, నా డబ్బులు పెట్టి నా స్థలంలో కట్టి, నా స్థలంలో బోర్ వేసి సంపు కట్టి వాటర్ చేశాను. అట్లా చేస్తూ మళ్ళీ ఒక బోర్ తీసుకొచ్చి ఇంకో బస్తీలు ఇచ్చాను. ఇంకో బోర్ తీసుకొచ్చి వాటర్ ప్రాబ్లం వస్తే ఒక కుమ్మరులని మన ఓ రెడ్డి ఉండే, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వాళ్ళిద్దరికి పోయి రిక్వెస్ట్ చేసి అలా బోర్ బాగుండే, 5 ఇంచులు 6 ఇంచులు నీళ్ళు ఉండే. అది గ్రామ పంచాయతీకి ఇచ్చారు. 5 ఏళ్ళు ఇచ్చారు. ఏం ₹1 తీసుకోలేరు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు కరోనా టైంలో మీరు కొంతమంది ప్రాణాలు కూడా కాపాడారు అంటే లీడర్ లక్షణాలు. ఓకే, ఇప్పుడు కాపాడారు అంటే ఇదంతా ఈ సర్వీస్ అనేది లీడర్ ఉన్నటువంటి లక్షణము కావచ్చు. రెండోది ఏంటంటే ఫర్దర్లో నేను కాంటాక్ట్ చేస్తే నాకు ఈ అభ్యర్థి ఓటేస్తాడని సర్వీస్ చేస్తారా, లేకపోతే ఎందుకు లాభార్జన ఎందుకు సర్వీస్ చేస్తారు? అది కాదు అలా తెలియదు ప్రజలకు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎట్లా తినాలే ధైర్యం ఇష్టోడు ఉంటాడు. అదిరి అవుతారు. వాళ్ళ తల్లి ఫోన్ చేసి, బిడ్డ మా కొడుకు కరోనా వచ్చిందని అంటారు. బిడ్డ ఆ రూమ్లో వేసినామంటే పిచ్చిదా, నా రూమ్లో ఎంత వేస్తాం, ఎవరి కరోనా వస్తుంది, కరా ఎక్కువ బండి ఎక్కువ, ఎంటకెళ్ళి అద్దాలు దించు,
అరే నువ్వు ఎక్కించుకో నా బండి రానా, నేను టైం వస్తే ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోవాలని నేను నాకు పిఎస్ సిఐలు పోలీస్ మేము 95 నుంచి పోటీలో ఉంటాను. ఎస్ఐలు సిఐలు చాలా పరిచయాలు నాకు, అలా డాక్టర్లు చాలా పరిచయాలు అపోలోలో. మేము ఎవరికి ఏ బ్రెయిన్ డాక్టర్ అప్పుడు ఇవి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుండే అప్పుడు, సాయంత్రం పూట తాగి కొట్లాడుకొని అవి చాలా చేసినాను నేను. నాకు సింపుల్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఓట్ బ్యాంక్ కోసము మీ కార్యకర్తలు కావచ్చు, అంటే మీ శిష్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ శిష్యులు బెదిరిస్తున్నట్లు వేయాలి నాకు బెదిరి ఒక బెదిరిస్తున్నాడు శ్రీశైలం అనేది ఒక ట్యాగ్, అది వాస్తవం అంటే అది ప్రేమతో ఓటు అడుగుతున్నారా? ప్రేమ. అరే బాబు నువ్వు ఇలా వాడితే నేను ఎందుకు వద్దనరా? ఒక శిష్యుడు ఎదుగుతున్నాడు కదా, నేనే ఇలా పెట్టి దండేస్తా, నాకిట ఒకటి ఎదగాలని ఉంటుంది నా పార్టీలో. నువ్వు ఇలా వాడు. నేను 2 టైమ్ ఉప సర్పంచ్ అయినా, మా భార్య ఎంపీటీ చేసింది, నేను పెద్ద పటేల్ కొడుకుగా నా తాతలు సర్పంచులు చేయలేదు, ఎమ్మెల్యేలు చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎవ్వరు లేరు కాబట్టి నేను నిలబడ్డా. 2006లో ఓడిపోతాను తెలిసి నిలబడ్డా. ఓకే, మరి మీ శిష్యుడు మీకు ఇప్పుడు నిలబడితే మీకు అభ్యంతరం ఏంటి? మీరు విడ్రా చేసుకోవచ్చు. అభ్యంతరం లేదు, విడ్రా ఎందుకు చేసుకుంటాము? అట్లా అందరి కోరిక, నా కోరిక కాదు. అన్న ఇట్లా చేసిండు, నీకు అట్లా చేసిండు, అది ఏందో చూద్దాము, ఇంత అహంకారం అనేది. ఇప్పుడు నాకు ఒక గురువు ఉన్నాడు, 88, 95, 2000 సంవత్సరాలు 3 సార్లు గెలిచాడు ఆయన. శంకరప్ప సెట్టు నందిగామలో 3 టైం గెలిచాడు. అంటే 95లో బీసీ రిజర్వేషన్ వస్తే ఆయన ఉప సర్పంచ్ చేశాడు, మళ్ళీ 2000 సంవత్సరంలో సర్పంచ్ చేశాడు. ఆయన శిష్యుని నేను. ఇప్పుడు ఆయన గిట నేను ఎదగాలని, ఆయన కోరిక బట్టి, ఆయన ఆలోచన బట్టి నడుస్తాను. అంటే మీరు ప్రజల మేరకే మీరు కాంటాక్ట్ చేస్తున్నారు తప్ప ఒక కసితోటి మాత్రం కాంటాక్ట్ కాదు. నాకు మా గురువు ఏం చెప్పాడంటే, నేను శ్రీశైలంకి ఎందుకు ఇస్తున్నా అంటే, ఎదటోనికి ఎవరికైనా అన్యాయం జరిగితే బాధపడే వ్యక్తి, ఓకే, తోసుక తిందామనే వ్యక్తి కాదు, మోసం చేసే వ్యక్తి కాదు. నాకు మాస్కలు లేవండి. 2006 నుంచి నేను మళ్ళీ 2000 సంవత్సరంలో శంకరప్ప అంటుండి సేవ చేశాను, శంకరప్ప చెట్టు అంటుండి. తర్వాత 2006లో ఓడిపోయిట 2013 వరకు నేను డబ్బులు పెట్టుకున్నా. నేను ప్రజల గురించి పిఎస్ వరకు కానీ ఏడా కానీ నేను పెట్టుకున్నాను. మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా సేవలకు ఎందుకు దిగుతారు నాయకుడు? మీకు లాభార్జన ఎందుకు చేస్తారు? ఎక్కడి నుంచి వస్తారు మీకు డబ్బులు? ఒకటి, నేను 2004 నుంచి రియల్ ఎస్టేట్లో దిగాను. ఓకే, 2006 వల్ల కొంచెం కుదురుకున్నా. మా శంకరప్ప చెట్టు వచ్చి దిగుతున్నా. అయితే అది ధైర్యనసులు లేరు, ప్రజలను కాపాడాలంటే. ఇక్కడ నరసింహారెడ్డి అని ఎల్మెల్ నరసింహారెడ్డి ఉండే, వాళ్ళు మంచి పేరు వాళ్ళ ఇంటికి. ఆయన ఏం చెప్పాడంటే, మా శంకరప్ప చెట్టు కూర్చుని మాట్లాడితే మీ అబ్బాయి నిలబెడదామంటే, సర్పంచ్ పదవికి మా అబ్బాయి సూటబుల్ కాదు, ధైర్యనసుడు కావాలి, పంచాయతీ మాట్లాడాలన్నా ఏ చేయాలన్నా ఏ రాత్రి అయినా లేచి ఉరకాలి, అది శ్రీశైలంతో అవుతుంది కాబట్టి ఆయననే పెడదామని వీళ్ళిద్దరు మాట్లాడుకొని డిక్లేర్ చేశారు. చేస్తే సరే అని చెప్పి నేను గిట ఏంటంటే ఎవరు ఇవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఆయన ఇనామిషన్ అయిపోతాడు, అట్లా కాదు శ్రీశైలం అంటే. సరే నిలబడ్డము మళ్ళీ నా పార్టీలో నారాజు ఉండొద్దు, కానీ చాలా డబ్బులు పెట్టుకున్నాను, ఏదో పెట్టుకున్నాను, చేశాను, మళ్ళీ అందరూ సహకరించారు. ఓకే, ఇప్పుడు మీ శిష్యుడు కాంటెస్ట్గా నీకు నిలబడ్డాడు అపోజిషన్లో, నిలబడతారు. ఇప్పుడు ఫైటింగ్ ఎట్లా ఉంటుంది? మీరు ఏమి ఇస్తున్నారు మరి ప్రజలకు హామీ? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గురు శిష్యులకు అన్నట్టుగా మారిపోయింది. సార్ ప్రజలకు హామీ నేను ఇచ్చే అవసరం లేదు. ఓకే, మాది 20 ఏళ్ళ సేవ ప్రజలకు ఏందో తెలుసు. 3 సార్లు కండక్ట్ చేసిన, ఇది 4వ సారి. 2006లో చేసి ఓడిపోయినా, 2013లో చేసిన, 2018లో చేసిన, ఇప్పటి వరకు కండక్ట్లో ఉన్నా. నేను ఎలాంటి మనిషిది అనేది నేను ఊరిలో చెప్పుకునే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చినటువంటి బతకడానికి వచ్చినటువంటి జనాలు మీ గ్రామంలో ఉన్నారు, వాళ్ళకు మీరు బెదిరించి ఒక ఓటర్ని వేయద్దు, ఈ ఓటును డిలీట్ చేయాలి అని బెదిరిస్తున్నటువంటి శ్రీశైలం నా ఆలోచన ఏంటంటే, నేను ఒక కంపెనీలో 20 ఏళ్ళు పనిచేసిన, 1984 నుంచి 2004 వరకు. అందులో సూపర్వైజర్లు, జిఎంలు, పిఎంలు చేశారు. ఎప్పుడు నేను బెదిరిస్తుంటే మా వాళ్ళని, వాళ్ళు కొట్లాడడానికి రాలేరు కదా, వాళ్ళు ఫస్ట్ టైం చేసుకొని వస్తారు కదా. మనకే కదా ఈ లక్షణాలు తెలంగాణ బుద్ధులు, మన ఊరు దగ్గర ఉంది, వాడు ఎట్లా వస్తాడు అనేది మనకే ఉంటుంది, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు అని అది ఇప్పటికీ నాకు గుడ్ న్యూస్ ఉంది. అసలు ఆలోచన అది. ఇప్పుడు ఓటు వేస్తాడు ఏదో తెలియక గరీబ్ ఉంటే ₹1 ఇస్తే వేస్తుండొచ్చు, వానికి ఏం తెలియదు, ఒకరు పరిచయం ఉంటే వేస్తుండొచ్చు, ఒకరు బతిమలాడితే వేస్తుండొచ్చు, వానికి ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అది కొంచెం పొరపాటు జరుగుతుండొచ్చు. కానీ ఊళ్ళకు ఎవరు ఎలాంటి వాడు, ఎక్కడి నుంచి ఎదిగాడు, ఏం చేశాడని ఊళ్ళకు మొత్తం తెలుసు సార్. ఓకే, ఇప్పుడు మొన్నటిదాకా కూడా మీరు ఉప సర్పంచ్గానే ఉన్నారు. ఇప్పుడు అవునవును, ఇప్పుడు వైకుంఠ ధామాలన్నీ మీ పరిధిలో జరిగినాయి అంటున్నారు. మరి అవి నిర్వీర్యం ఎందుకు ఉపయోగకుంటాయి? ఎందుకంత అంత చెత్త చెదారం లేదు? ఆలోచనలు ఆల్రెడీ ఉన్నాం మేము. ఇప్పటికిట జడ్పీటీసీ మన శివానందం సర్పంచ్ గారు మేము గిట ఆలోచనలు ఉన్నాం. 100% నీకు మాట ఇస్తున్నా, 2 నెలల్లో అవి చాలా క్లియర్ అవుతాయి. అది ఎందుకంటే నా పరిచయం వేరే. నేను 2018 నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ ఎర్రలో ఉమావతి గోపాల్ అని చేశారు, వాళ్ళకి నేను ఉప సర్పంచ్ చేసే అపోజిషన్. నా మీద వాళ్ళకి ఏందో తెలుసు. మేము స్టార్టింగ్ ఒకరోజు కూర్చొని మాట్లాడితే 5 సంవత్సరాల వరకు అదే ఉంటుంది. మన సర్పంచ్ శివానందం గారితో చేశాను, కూర్చొని ఒక్కరోజు మాట్లాడుకున్నాం, 5 సంవత్సరాలకు అట్లుంది, ఇప్పటికీ అట్లుంది మా ప్రేమలు. అలాంటి ఏదంటే మోసాలు అవన్నీ మనకు అసలు
ఎందుకు భగవంతుడు ఎందుకు కోరుతామంటే ఆరోగ్యం సరి చేయాలండి. మాకు బతకనికి ఏం బాధ లేదు. మేము పుట్టిన రోజులు, మేము పెరిగిన రోజులు, మా అయ్యమ్మ కష్టపడ్డ రోజులు, మాకు బతకనికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే. ఇప్పుడు మా పిల్లల గిట్ట ఏదో సాఫ్ట్వేర్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలని కాదండి. అరే మీరు చదువుకోండి, తెలుగు వరకు చదువుకోండి, తర్వాత మీరు రిలీఫ్గా బతకండి. నేనంటే కష్టపడి బతికాను, పద్ధతిగా బతకండి. నేను ఉప సర్పంచ్ అయ్యానండి. నేను మా అన్నలు ఉన్నారు 3, 2 నాకు అన్నలు, మా కుటుంబం 20 ఇండ్లు ఉంటాయి, 100 ఇండ్లు ఉంటాయి. కానీ ఎవరికి అరాచకం చేస్తే శ్రీశైలం బలంతోనే చేస్తారు అంటారని ఎక్కడ గిట్ట రానియాలి. ఓకే. ఎప్పుడు వైట్, అప్పుడు కూడా వైటే ఉన్నారు, ఇప్పుడు కూడా వైటే ఉన్నారు. ఎక్కడ లేదు, కరెక్టెడ్ లేరు. మా అన్న కొడుకులు కానీ, మా అన్నలు కానీ, నా పాలెళ్ళు కానీ, నా స్నేహితులు కానీ నా ఇంటుంటే మీరు ఏదో మంచిగా ఎదగండి. ఓకే, మంచిగా ఎదగండి. కానీ ఇలా అరాచకాలుగా ఇది అరాచకం ఇవ్వాలంటే పిఎస్కి పోతుంది కంప్లీట్. పిఎస్కి పోతే ఎవరు మంచి అయితే శ్రీశైలం మంచి అంటే అతనికి కాదండి, నాకు పోతుంది. ఓకే. ఇప్పుడు పిఎస్ అని మాట్లాడుతున్నారు, మీరు గతంలో ఉప సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడు కూడా సర్పంచ్ బారిలో నిలుస్తున్నారు. ఒకవేళ గెలిస్తే ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు మీ గ్రామ పంచాయతీలను కంప్లీట్ చేసేస్తే కొంచెం వాళ్ళు ఇక్కడ న్యాయబద్ధంగా అయిపోతారు. మరి కేసులన్నీ ఇక్కడనే పరిష్కారం అయితే అంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు పంపిస్తారా? ఒకటి ఏముందంటే పిఎస్లో గుడ్ న్యూస్ ఏముంది నాకంటే, మీరు ఇంతవరకు ఏమొచ్చారు, శ్రీశైలం ఉన్నాడు కదా అక్కడ. ఓకే. కొన్ని లేదు సార్, ఇట్లా సార్, అట్లా సార్ అంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు పిఎస్లో, నువ్వు పంపించేసేయండి సార్ అంట. కానీ పరిస్థితి ఉంటే నేను వెళ్ళిపోతాను. సరే వాళ్ళకు ఎవరు రిలేషన్, ఎవరు మాట వింటారు, వాళ్ళు ఎవరు మాట వింటారు అని నేను ధన్మాన్ని వెళ్ళిపోయి అలా కూర్చొని అయినంత వరకు కేసు కానీ. ఓకే. కానీ పరిస్థితి ఉంటే ఒకవేళ అది ఉంటే కేసు కట్టేయండి, తర్వాత మాట్లాడదాం. వాళ్ళు ఆవేశాలలో ఉన్నారు కొంచెం అంతా. కానీ పిఎస్ వాళ్ళు గిట్ట కొంచెం ఆపండి, నేను కంప్లీట్ చేస్తా అంటే ఆపేస్తారు. ఓకే. ఇప్పుడు అభివృద్ధి ఇప్పటివరకు ఒక భాగం అయితే, రేపు జరగబోయే మేనిఫెస్టో, రేపు జరగబోయే అభివృద్ధి, శ్రీశైలం గారు ప్రజలకు, నందిగామ ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? మీరు డోర్ వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? ప్రధానమైన అంశాలు యూత్ కావచ్చు, యువకులకు కావచ్చు. ఒకటే సార్, యూత్ కానీ, పెద్దలకు కానీ, మామూలు వాళ్ళకి కానీ, పటేళ్ళకి కానీ, ఎవరికి కానీ ఒకటే కోరేది. నేను ఎవ్వరు అన్నాను, ఎవరికి ఆపత్తుంటే వాళ్ళ దగ్గరికి పోతాను. నువ్వు ఫుల్ అపోజిషన్ చేసి బాగున్నాను గిట్ట మనకి ఆపత్తుగా 100% నైట్ ఆనే ఉంది. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, బజార్లో కావచ్చు. ఓకే. 100%. అంటే ఇప్పుడు యూత్ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఒక లైబ్రరీ, అటువంటి కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చినాయి అనమాట. అటువంటి ఏమన్నా ఏర్పాటు చేస్తారా? 100% చేస్తాను. 100% చేస్తే అది ప్రజలకు తెలుసు, యూత్కి తెలుసు. 100% చేస్తాను. ఎందుకంటే నేను ఎదిగినాకనే మా క్లబ్ కట్టాను, నేను ఎదిగినాకనే మల్లన్న గుడి కట్టాను, నేను ఎదిగినాకనే బీరాపల గుడి కట్టాను. బీరాపల గుడికి జాగోని ఇచ్చాను, మల్లన్న గుడికి జాగోని ఇచ్చాను, కానీ నా పిల్లలకు కొనలేదు. ఓకే. అదొక్కటి గుర్తుపెట్టు. అంటే ఇప్పుడు ఇదంతా సోషల్ సర్వీస్ అంతా సంపాదిస్తాను. నేను ఒక భూమి కొని అమ్ముతా, దందా చేస్తా, రియల్ ఎస్టేట్. ఆ కమిషన్ వస్తే ఊరోళ్ళతో తీసుకొని, సార్లతో తీసుకొని ఎంబడే పెట్టేస్తా. అది అక్కడనే పెట్టేస్తా, ప్రజలకి పెట్టేస్తా. నా వరకు, నా బతుకు వరకు, నా పిల్లల వరకు చేసుకున్నా మంచిగా. అంటే కొంచెం ప్లాట్లు చేసుకున్న రోడ్కు ఇంత కిరాయి వస్తుంది, అది సరిపోతుంది. ఓకే. అంతవరకే, ఇక లేదు నాకేం. ఇప్పుడు ఇక ఏది ఆశ లేదు, మొత్తం అంతే ప్రజాక్షేత్రం ఒకటే సార్. నాకు నా పేరు మీద మా కోడళ్ళని తెచ్చాను, మా 2 అబ్బాయిల పెళ్లి చేశాను, మంచి వాళ్ళు దొరికారు. నా ఆస్తి అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళ అమ్మగారితోనే ఆస్తి ఉంది. మా పిల్లలు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. నాకు ఏం కావాలండి, పరువు కావాలి నా పిల్లలకు. నేను ఇప్పుడు నా కూతురు ఇచ్చాను, చాలా బాగున్నారు, వాళ్ళకి నెలకు కిరాయిలు వస్తాయి, అవి వస్తాయి. నేను అలభ్రం చేసి, అన్యాయం చేసి ఇది ఎవరికి పెట్టాలి? నేను ఎవరికి పెట్టాలని? నేను పాపం పంచుకొని ఇంత మంచి టైంలో చేసే టైంలో చేయలేను, ఇప్పుడు ఎట్లా చేస్తాను? నాకేమవసరం? ఓకే. మరి ఇప్పుడు మీ పిల్లలు ఎంతనో బయట కూడా పిల్లలు కూడా అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు? మరి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పిస్తావు? వాళ్ళకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళ అర్హతను బట్టి. నా ఏజ్, నేను చదువుకోలేను. నేను 95 నుంచి 2004 వరకు పెనోప్లాస్ట్లో జనరల్ సెక్రటరీ చేశాను. నన్ను ఏం చూసి చేశారు? మంచితనం చూసి చేశారు. నా మంచితనం చూసి 3 అగ్రిమెంట్లు చేశాను. తర్వాత నేను కొంచెం ఎదిగినాక రిజిస్టర్ ఎట్లా నమస్తే పెట్టి, కంపెనీకి నమస్తే పెట్టి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసి, తర్వాత రాజకీయం గురించి నేను బంద్ కాలే కంపెనీలకు. ఓకే. సరే, నేను ఏంటంటే కొంచెం మంచిగా ఎదుగుదాం, ఎన్ని రోజులు డ్యూటీ చేద్దామని వచ్చాను. వచ్చినాక నాకు కొంచెం మంచిగా రాగానే నన్ను తీసుకొచ్చి రాజకీయంలో దించారు మా గురువు శంకరప్ప సేపు గారు. రాజకీయంలో ఉన్నాం. సరే, ఓడిపోయినాక ఎట్లా వదిలిపెడతామండి? మళ్ళీ ఓడిపోయినాక గెలిచిన వాళ్ళ గిట్ట కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది, అనుకున్నామో ఒకసారి గెలిచినాం ఏముందని. కానీ నాకేముంటుంది అంటే, మనం ఒకసారి మాధవ సేవలు అంటే మానవ సేవ చేయాలంటే ఎట్లా చేయాలండి? పిఎస్లా ఎట్లా, మళ్ళీ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లో 100 రకాల మనుషులు వస్తారండి. మనం వాళ్ళకి అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళు మనకు అడ్జస్ట్ కాదు.
ఎందుకంటే అది ఫలితాలం తీసుకుంటాను నేను. డాక్టర్ దగ్గరికి పోతాను, సార్ మా ఇట్లది మాది మా పలానా డాక్టర్, సార్ ఆయన తాగిపడ్డాడు, ఆయనకు ప్రాబ్లం ఉంది, కొంచెం డబ్బులు పెట్టుకోలేడు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఒకరికి ప్రాబ్లం వచ్చింది, నాతో కాదండి మనిషి బతకదని చెప్పాడు. అట్లా సార్. అంటే ఇప్పుడు బయట నుంచి కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి కిరాయిలకు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. అట్లా కాదు, కిరాయికి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. ఇంకా కార్మికులు బయట నుంచి వచ్చినటువంటి కంపెనీలో చేసినటువంటి కార్యకర్తలు ఇక్కడ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ కొల్ల వచ్చి ఉన్నారండి. వాళ్ళ నంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. ఇప్పుడు ఉన్నారు. అయితే వాళ్ళకు స్థలాలు కూడా లేవు. ఒకవేళ గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఏమైనా వరకు ఏమైనా మీరు గెలిచిన తర్వాత ఏమైనా న్యాయం చేయగలుగుతారా? 100%. మేము 2013లోనే అయినాక 18లో శివానందం సర్పంచ్ గారు నేను మాట్లాడుకున్నాం. మనం ఏదో ఇప్పుడు గుడికి కొనిచ్చామంట 2 సార్లు 2 ఎకరాలు. శివానందం నేను గారి ఇద్దరం కలిసి కొన్న భూమి ఇద్దరం కలిసి 2 ఎకరాలు బీరాప్ల గుడికి ఇచ్చాం. ఇద్దరం కలిసి నేను శివానందం గారిని అడిగాను, ఒకటి ఇవ్వండి, ఈడ గుడి కడదాం బీరాప్ల గుడి, మా వాళ్ళతో కాదు కొనలేరు, జాగా దొరకదు మళ్ళీ అని ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. కట్టేసేయమన్నాడు. కట్టేసిన ఇప్పటికీ అది మేము ఇద్దరం కలిసి కొన్న భూమి. ఓకే, ఆయనకు నాకున్న స్నేహం అదిలాంటి. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు సర్పంచ్ బారిలో గ్రామ ప్రజలకు ఏ పార్టీ అనేది అక్కర్లేదు. ఏ పార్టీ అక్కర్లేదండి, వ్యక్తిగతంగా వేస్తారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు, మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. మరి మీకు రేపు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్తే నేను ఒక్కటి సార్, ఏం చెప్తారు మీరు? నేను ఒక్కటి సార్, నేను 2000 కాంట్రాక్ట్లో కాంగ్రెస్లో ఉన్నాను. ఆయన ఎమ్మెల్యే టైంకు నేను పోయి పనిచేసిన. ఓకే, ఆయన నేను అడిగే అధికారం అది. పార్టీ ఏదైనా ఉండొచ్చు, నీకు నేను చేసిన, నాకు కొంచెం నువ్వు కోఆపరేషన్ చేయాలని చెప్పిన. రేపు కంపెనీకి వస్తే మీకు ఓటే వద్దంటే ఏం చేస్తారు మరి? అది ఆయన మనసు మీద వదిలిపెడతాడు. ఇప్పుడు ఇంత పార్టీకి సర్వీస్ చేయాలి సార్. చేశాను, నాకు శక్తి ఉంది. నేను 2000 కాంగ్రెస్కు 2 టైం కాంట్రాక్ట్ చేసి టీఆర్ఎస్ రూలింగ్ పార్టీ ఉంటే మేము ఎదుర్కొన్నాము. మా శిష్యుల వల్ల నేను టీఆర్ఎస్లో పోయినా కానీ నాకు ఏదో శాతగా నాకు తెలియకపోలే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ నేను అంటున్నాను. ఇప్పుడు కట్అవుట్ మీద మీరు బీఆర్ఎస్ పార్టీ అభిమానం, అది మా గురువు లెక్క. ఓకే, అంటే గురువు లెక్క భావించిన తప్ప భావించలేదు. నా గురువు లెక్క. నేను ఒకసారి నమ్మినంటే వదిలిపెట్టాను. ఎవరిని గిట్ట ఇప్పుడు నా శిష్యులను గిట్ట వదిలిపెడతాను. ఎదగండి, ఎదటానికి అన్యాయం చేయకండి. కానీ ప్రజలే అంటారు ఇట్లా చేస్తుండ అట్లా చేస్తుండ అని. నేను మీరు నమ్ముకుంటేనే అట్లా అవుతుంది. వాళ్ళకి 100 రకాలు చెప్తున్నారు. నాకేం అవసరం అండి, నాకేం అవసరం అని నేను 100 రకాలు ఏం చెప్తా. నేను టీఆర్ఎస్లో పోయినా, ఇష్టం ఉంటే ఓటేయండి, లేకపోతే లేదండి. నేను టీఆర్ఎస్లో నాకు నచ్చింది, నేను పోయినా. నా అభిమానమును లేట్ చేసారు, నా అభిమానం లేరు. సరే, మళ్ళీ తర్వాత ప్రాబ్లాలు అయితే నువ్వు ఉండాలని మళ్ళీ ప్రజలు వస్తేనే నేను మళ్ళీ 2000 మొన్న ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాక కాంట్రాక్ట్లకి తప్పుకున్నా అంటే ఎవరు అడిగినా సరే మీ ఇష్టం అంటే ఒకసారి చూడండి కొత్తని, ఒకసారి చూడండి కొత్తని. వానికి ఇంట్రెస్ట్ ఉంది కదా మా వానికి. ఓకే, ఒకసారి చూడండి. వానికి చెప్పినారే అందరు నేను ఒకసారి చూడాలనుకుంటారా? కాదు సర్పంచ్ ఏముందని చెప్పిన. ప్రాబ్లాలు చేసి ల్యాండ్ల కేసులు వేయించి అవి చేపించి కొన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు మన శిష్యుడు వాడు కానీ చేసిండు, ఎందుకు చేసిండో తెలియక చేసిండు. ఎంతైనా చిన్నోడే, సరే చదువుకోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, వాళ్ళ అమ్మలాస్తులు వాళ్ళ నాయనలాస్తులు ఉండొచ్చు, మనకు లేవు. అమ్మలాస్తులు లేవు, నాయనలాస్తులు. కానీ మీ ప్రత్యర్థి మీరు అంత జాలి ఎందుకు చూపిస్తున్నారు? మీరు కౌంటర్ వేయాలి, ఎందుకంటే నా శిశువుడే ఎదగని అని. మళ్ళీ ఇప్పుడు మీరు నేను చెప్పాను, వాళ్ళ ఫాదర్కి పోయి చెప్పాను, నాన్న మళ్ళీ మనోడు ఇలబడతా అంటున్నట్టు ఉండే ఆలోచన ఉన్నది. ఓకే అంటే నేను 4 నుంచి దండేసేసి ఈసారి ఇలా పెట్టేస్తున్నా, ఓకే గెలిపించి నేను ఇంట్లో తోలిస్తా అని చెప్పిన. నాకు ఆన్సర్ ఇవ్వలేడు. 2 టైం చెప్పిన. ఓకే, సరే మళ్ళీ వీనికిట పిలుచుకొని చెప్పిన. ఆన్సర్ ఇవ్వలేదు. ఏమైందంటే నేను ఉప సర్పంచ్ ఉండి రూలింగ్ ఉంటే నా ఫోటో వేయకుండా కట్రోల్ చేస్తాను, మీటింగ్ పెడతాను. ఓకే, ఎట్లా చేయాలి? నాకు మీటింగ్ పిలిచాడు. ఏమరా నా ఫోటో లేదు, నేను రూలింగ్లో ఉన్నా, ఉప సర్పంచ్ ఉన్నా, నువ్వు నాకు ఫోటో వేయలేవు, ఎట్లా రావాలి మీటింగ్ అంటే పొరపాటు ఈడు చేసిండు ఆడు చేసిండు, ఎట్లా చేస్తారండి? సరే, రేపు ఏమన్నా అధికారంలోకి మీరు వచ్చారు అంటే ఏమన్నా కక్షలు ఏమన్నా ఉండవు సార్, లేకపోతే అందరం మళ్ళీ ఏకదాటిగా ఒక స్టేజ్ మీద కూర్చుంటారా? ఒకటే సార్, నేను 2006 నుంచి ఇప్పటి వరకు ఎట్లున్నా గట్లనే ఉంటాను. ఎంతమందిని చూడొచ్చు, నేను ఎంతమంది ఎదిగిన వాళ్ళని చూడొచ్చు, చిన్నోళ్ళని చూడొచ్చు, మంచోళ్ళని చూడొచ్చు, చెడ్డోళ్ళని చూడొచ్చు. నేను ఏమంటున్నాను, ఒక ఆఫీసరు ఖతర్నాక్ వస్తాడు, ఒక ఆఫీసర్ ఇట్లా వస్తాడు, ఒక ఆఫీసర్ ఇట్లా వస్తాడు. వాళ్ళకి నేను అడ్జస్ట్ అయిపోతాను. నేను వీళ్ళకి ఎందుకు అడ్జస్ట్ కానీ నేను ఓకే, నా మనస్తత్వాన్ని ఎవరు మారవాలి. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? మరి వాళ్ళకు మీకు వాళ్ళు చెప్పారు
గెలిచారు. ఇప్పుడు మనం ఏది ఇవ్వలేరు, ఏది మాట్లాడినా నేను పరిరాక మాట్లాడుతున్నా అంటారు. ఓకే. వాళ్ళు ఇప్పుడు పెంచుతున్నారు, పెంచలేరు. ఇప్పటి వరకు రూలింగ్ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చేదండి. ఒక్కరికి భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఒక ఏజ్ అయిన వాళ్ళకి కానీ పెన్షన్ వచ్చిందా సార్? ఎక్కడ కానీ ఓకే. అసలు పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఒకసారి చేయాలనుకుంటారో ఎక్కారు, కానీ నేను ఒకసారి చెయ్యాలని ఎక్కుతలే. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే పెన్షన్ కోసం వచ్చారో, ఇప్పుడు పెన్షన్ కొంతమంది ఏంటంటే ముసలి వాళ్ళు, తర్వాత వీడో పెన్షన్స్, రకరకాల పెన్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కు పోవడం, అంటే అక్కడ పోయినా వాళ్ళకు సిచ్యువేషన్ తెలియని సిచ్యువేషన్లు ఉంటాయి. అంటే మీరు అంతా ఏకదాటిగా నేను ఇప్పుడు కాదు, అప్పర్సన్ చూశాను. నేను 90 నుంచి ఇటు చూశాను. అప్పుడు 200 పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా నేను తిరిగి చేయించిన. ఓకే. ఎంఆర్ఓ గజెట్ ఆఫీసర్ సైన్ తీసుకొచ్చి అప్పుడు ఎట్లుండే అంటే ఒక 20 వచ్చినాయండి. ఎవరు పెడతావు అంటే ఎవరు మనం మంచిగా ఉంటే అలా పెడుతుంది. ఓకే. ఇట్లా రాకుండా తర్వాత కేసీఆర్ వచ్చినాక ఏజీ ఎవరు ఉంటే అలా చేయమని చెప్పాడు. అప్పుడు బాగా చేశారు. తర్వాత ఆయన పెంచాడు. ఇవన్నీ చూసిన వాళ్ళ మేము ఇలా మాకు ఏది కొత్తగా. ఒక ఇప్పుడున్న గ్రామం ఇప్పుడు ఎందుకంటే రోజు రోజు పాపులేషన్ పెరుగుతుంది మీ గ్రామంలో కూడా. పెరుగుతుంది, ఆటోమేటిక్ పెరుగుతుంది. అభివృద్ధికి మరి ఫర్దర్లో స్మార్ట్ సిటీ లెక్క చేయబోతున్నారా నందిగామ గ్రామం అంటే? నేనే అభివృద్ధి చేయకపోతే ఎవరితోనైతే సార్? నేను అన్నీ చేసిన, ఎంతమంది సర్పంచ్లను చూసినా, మా గురువు సర్పంచ్ని చూసిన, మా స్నేహితుడు శివానందం గారు సర్పంచ్ చేశాను, గోపనాథ్ సర్పంచ్ చేశాను. 2 చేసి 3 చేసి నా ఎక్స్ప్రెస్ ఏంటంటే ఊరోళ్ళే నిర్ణయిస్తారు. నేను ఎక్కువ రెస్పెక్ట్ చేసే అవసరం లేదు. నేను ఊరిలో నా అంటుండే ప్రజల గురించి ఊరిల గురించి ఇలబడ్డా, కానీ నాకేదో ఇలబడాలి, నేనేమి చూడలేని ఎన్నడు పదవులు, నేను ఎన్నడు మాట్లాడాను. ఒక పంచాయతీ ఉందంటే రెస్పాన్స్ ఎక్కడంటే అభివృద్ధి విషయం అంటా. ఊరికి ఇంకా అభివృద్ధి ఎట్లా చేయాలో నాకు తెలుసు. ఎట్లా చేయాలి, ఊరికి మోరీలు కావద్దు, అభివృద్ధి కావాలి, నీట్గా ఉండాలి. గడ్డి పెరిగినా ఏం పెరిగినా, చెత్త పడ్డా ఏది పడ్డా, మోరీలు ఎక్కడ లేవు. నా ప్లానింగ్ అలా ఉంది. మోరీ 2013 నుంచి 2018 వరకు ఎన్ని మోరీలు కట్టాం. నేను 85 లక్షల రూపాయలు పెడితే అండర్ గ్రౌండ్ వేసేసి మోరీలు కొన్ని కడితే నేను మళ్ళీ బీసీ వస్తుంది అనుకొని అట్లా చేస్తే నాకు 2 ఏళ్ళ నాటికి పైసలు వచ్చినాయి. అవి 85 పెడితే 55 లక్షలు వచ్చినాయి. అది మనం ఒక మంచి పని చేసాం. ఏం చేసాం? అందుకే నాకు ఉప సర్పంచ్గా మంచిగా మెజార్టీని గెలిపించారు. కొన్ని కారణాల వలన శివానందంగా నోరు కొట్టారు. మళ్ళీ ఇంకో అపోజిషన్ ఏమో బోధలు చేశాడు కదా, వేరేలోకి ఇచ్చారు. ఇస్తారు, అది మామూలే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. నేను చాలా ఆశపడ్డా. 20 ఏళ్ళ కోలే 3 టైం నాకు కలిసి రాలేదు. ఒకసారి ఓడిపోయినా 2 సార్లు రిజర్వేషన్ కలిసి రాలేదు. ఈసారి వచ్చింది కాబట్టి ఇలా పడ్డా. అది మీ అందరి ఆలోచన ఉండి నన్ను గెలిపించుకుంటే సేవ చేస్తాను. ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా సర్వీస్ నా ఎక్స్ప్రెస్ ఏందో నేను చూపిస్తాను. ఓకే. ఓకే. రైట్. ఏదైతే 2 టైమ్స్ మరి ఉప సర్పంచ్గా 1 టైం ఎంపీటీసీగా తనకు అనుభవం ఉంది. మరి ఖచ్చితంగా ఈ నందిగామ గ్రామ ప్రజలకు ఇంకింత సర్వీస్ చేస్తాం. మరి అభివృద్ధి విషయంలో వెనుకబడకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎమ్మెల్యే నిధులు కావచ్చు, తర్వాత ఎంపీ నిధులు కావచ్చు, ఏదైతే అభివృద్ధి పరంగా దేనికైనా ముందుకెళ్తా, ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.